ఇది ఫ్రాడ్స్టర్ సజ్జనార్ సార్ పేరు మీద క్రియేట్ చేసే ఫేస్బుక్ తో చీట్ చేయాలనుకున్నారా, లేదంటే మమ్మల్ని పోలీసులు ఉంటే ఎట్లయినా ట్రాక్ చేసి పట్టుకుంటారనే రివెంజ్ తీసుకునేటట్టే అనిపించింది? అవ్వచ్చు, ఏ రీజన్ ఏదైనా అవ్వచ్చు. అది మేబీ ఆయన మీద అంటే ఈయన ఏంటి మాకు ఇలా చూపిస్తారా, మేము ఇలా చేసి చూపిస్తాము అన్నట్టుగా ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు లోపల, ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని. రైట్, సో మేబీ ఇలా కూడా అవ్వచ్చు. సజ్జనార్ సార్ అకౌంట్ కదా, అందరు ట్రస్ట్ చేస్తారు, ట్రస్ట్ చేసి అందరు యాడ్ అయిపోతారు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించే కానీ అందరు దానికి యాక్సెప్ట్ చేసేస్తారు అండ్ నేను వాళ్ళతో ఈజీగా ఫ్రాడ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రస్ట్ గెయిన్ చాలా ఈజీ ఉంది ఇక్కడ. సార్ చాలా పెద్ద మనిషి అండ్ ఆయన చేసే పనులు అందరు ఇన్స్పైర్ అవుతారు, అందరికీ తెలుసు. రైట్, సో ఇంకా అదొక బెస్ట్ వే కదా, ఈజీగా స్కామ్ చేయొచ్చు మనుషుల్ని అనేసి. ఎలా కంట్రోల్ చేయడం అంటే సార్ ద బెస్ట్ స్టెప్ సార్ తీసుకున్నారేంటి, ఆయన పబ్లిక్గా వచ్చి మీడియా త్రూ చెప్పేశారు లైక్ నా అకౌంట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మీకు ఎప్పుడైనా ఎవరితోనైనా లైక్ సరే కాదు ఎవరు మీకు తెలిసిన వాళ్ళైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, నాకు ఆల్రెడీ అకౌంట్ నేను యాడ్ చేసి ఉన్నా, మళ్ళీ ఎందుకు వస్తుంది రిక్వెస్ట్ అని ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఆలోచన లేకుండా మనం బ్లైండ్గా వెళ్ళేసి యాక్సెప్ట్ చేసేసామంటే మనం ఎరికిపోయినట్టే. రైట్, సో ఫస్ట్ థింగ్ అది చేయాలి, కన్ఫర్మేషన్. సో ఏం చేయాలి, వెళ్ళి సజ్జనార్ సార్ ఆ అకౌంట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఉందంటే ఎవరో ఫ్రాడ్స్టర్సే ఈ నెక్స్ట్ రిక్వెస్ట్ పెట్టేది మనకి. సో అక్కడ మనం మినిమైజ్ చేయొచ్చు ఫ్రాడ్స్. నెక్స్ట్ ఇన్ కేస్ సజ్జనార్ సార్కి అయితే మనం రీచ్ అవుట్ చేయలేము, బట్ స్టిల్ అదర్స్ మనకు తెలిసిన వాళ్ళు అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్స్ని ఇంపర్సనేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ని అట్లా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే వాళ్ళని వెళ్ళి పింగ్ చేసి అడగాలి ఒకసారి, ఇది ఎందుకు నువ్వు ఆల్రెడీ నా అకౌంట్లో ఉన్నావు, నువ్వు ఎందుకు క్రియేట్ చేసినావు. అలా ఏమవుతుందంటే ఆ పర్సన్ కూడా అలర్ట్ అయిపోతారు, ఓ వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళ డేటా మొత్తం ఇంపర్సనేట్ అయిపోయింది అండ్ ఎవరో యూజ్ చేస్తున్నారు దాన్ని రాంగ్ వేలో. సో వాళ్ళు ఏం చేస్తారు, సజ్జనార్ సార్ ఆల్సో డెట్ ఏం చేస్తారు, వెళ్ళి అందరినీ ఇన్ఫార్మ్ చేస్తారు త్రూ స్టేటస్ ఏదో ఒకటి పెట్టి నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, సో ఈ అకౌంట్ ప్లీజ్ డోంట్ రెస్పాండ్, ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ ద ఫ్రెండ్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ నాట్ కమ్యూనికేట్ అని, రిపోర్ట్ అండ్ బ్లాక్ చేసేయండి అని ఆ ఫస్ట్ స్టెప్ అనేది మనం తీసేసుకుంటాం ఫాస్ట్గా. సో ఇలాంటివి ఏంటంటే మోస్ట్లీ ఇట్స్ లైక్ కామన్ థింగ్సే మనం ఫాలో అవ్వాల్సింది. ఒకటైతే ఒక థాట్ ఎందుకు వస్తుంది, మళ్ళీ సేమ్ ఇన్వైట్ యాక్సెప్ట్ చేయకుండా. ఎగ్జాక్ట్లీ, మన ఈ బిజీ లైఫ్లో ఈ ఒక్క సెకండ్ మనం ఎవ్రీ టైం తీసామంటే చాలా ఫ్రాడ్స్ నుంచి మనం బయటపడతామండి. ఆ బిజీ స్కెడ్యూల్ వల్లనే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళు ఇలాంటివి తీసుకొస్తున్నాయి, కొత్త స్కామ్స్ తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో ఆ ఒక్క థాట్ పెట్టుకొని మనల్ని కంట్రోల్ చేసుకొని యాక్సెప్ట్ చేయకుండా అడగాలి. సో అక్కడ డెఫినెట్గా అవుతుంది. అండ్ దెన్ అసర్టెడ్ అలా కూడా మనం చేయాలి, అందరికి ఇన్ఫార్మ్ చేయాలి, సో దాట్ వాళ్ళందరూ కొంచెం అలర్ట్గా ఉండి యాడ్ చేయకుండా ఉంటారు అకౌంట్ని. డన్. అండ్ దీన్ని అసలు డియాక్టివేట్ చేయడానికి ఉంటుందా? ఎస్, మీరు ఏ అకౌంట్ అయినా ఫేక్ అకౌంట్ స్పెషల్లీ వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే రిపోర్ట్ అండ్ బ్లాక్. అందరూ రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయాలి. రిపోర్ట్ అండ్ బ్లాక్ చేసి వదిలేస్తుంటాం, లేదు బ్లాక్ చేసి వదలకూడదు. రిపోర్ట్ చేస్తే ఆ అథారిటీకి లైక్ ఫేస్బుక్ వాళ్ళకి సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ టీమ్. రైట్, అన్ని యాప్స్కి వాళ్ళ ఓన్ సైబర్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. ఆల్వేస్ దే ఆర్ విజిలెంట్, దే లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్. సో అక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైనా వీడియో మీకు నచ్చలేదు ఆర్ ఏదైనా ఫోటో అలాంటివి కూడా మీరు రిపోర్ట్ అండ్ బ్లాక్ చేశారంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆ వీడియో ఇంకెక్కడ సర్వ్ అవ్వదు. ఓకే, వాళ్ళు ఫైనల్గా బ్లాకే చేస్తారు దాన్ని, వాళ్ళు ఏం చేయలేరు ఇంకా దాంతో. సో ఇలాంటిది మనం చాలా ఏమంటారు ఇదిగా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా జస్ట్ స్టేటస్లు, జస్ట్ లేటెస్ట్ ట్రెండ్ ఇవన్నీ కాకుండా సెక్యూరిటీ సైడ్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి అందరం.